హే ప్రభువా ఏమిటి మనం అందరము హే ప్రభువా లేదా ఓ ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్ముడికి మన ప్రభువే అంటాము, స్వామి కూడా అంటాము. అలాగే ఆ రామచంద్ర మహాప్రభు కూడా మన ప్రభువే అంటాము. యేసుక్రీస్తు ప్రభువే అంటాము కదండి, ప్రభువా. అలాగే మస్జిద్లో కూడా ఆ ప్రభువే అనే పదాలు ఉంటారు. అలాగే సిక్ పంజాబ్లో కూడా ఆ గురూజీ పదంలో ఆ ప్రభువే అనే పదాన్ని ఉంటారు. ఆ ప్రభువు అంటే అదేంటి అర్థం? వాళ్ళు ఏదేదో అర్థాలు చెప్తారు. కాకపోతే ఇది అంతరంగ మాట ఏంటంటే, అంటే ప్రపంచం, భూ అంటే ఈ భూమి, వా అంటే విష్ణుమూర్తి. ఇదే అర్థం, ప్రభువా. ఆ ప్రభువా లోపలే మనం అందరం ఉన్నాం. ఆ ప్రభువే నిన్ను నన్ను మనం అందరం తీసుకున్నాం. ఆ ప్రభులోటి అమ్మ ఉంది, అమ్మలోటి ప్రభు ఉంది. ఈ సంఘర్షం సంవాదం అంతరంగ మాటలలో అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఈ ఈ అంతరంగ మాటలలో ఏంటి, ఈ అంతరంగ మాటలలో ఎవరు లేము అంటే కాదు, ఉన్నామంటే అది ఉత్తమం. ఈ దైవశక్తిమైన ఈ సంఘర్షాలు నాడు నుండి నేడు వరకు దేవుడు వచ్చేస్తున్నాడు అటు హిందువులు అంటున్నారు, ఇటు క్రైస్తవులు కూడా అంటున్నారు, ఇటు ముస్లిమ్స్ కూడా అంటున్నారు అదే మాట. అక్కడ పంజాబ్ సిక్కులు కూడా అదే మాట అంటున్నారు. మళ్ళీ దేవుడు వస్తున్నాడంటే వచ్చాడు, మీలోట ఉన్నాడు, మీ మనసు మనసుతోనే మాట్లాడుతున్నాడు. కాకపోతే మీరు గమనించలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు మీరు. ఎస్,